నెక్స్ట్ కీరు జల విద్యుత్ ప్రాజెక్ట్ ఎందుకు న్యూస్లో ఉంది? థింగ్ ఏంటి? ఎందుకంటే వెరీ రీసెంట్గా ఇది మనకి 624 మెగావాట్స్తో సెటిల్ అయిపోయింది. దట్టు ఇది ఎక్కడ సెటిల్ అయిపోయిందంటే మనకి చీనాబ్ రివర్ మీద దట్టు కిస్టావర్ జిల్లాలో. కిస్టావర్ జిల్లా మనకి ఎక్కడ కనబడుతుంది? జమ్మూ అండ్ కాశ్మీర్ ఈ రేంజ్లో మనకు కనబడుతుంది. ఈ కిస్టావర్ జిల్లాలో చీనాబ్ నది మీద దీన్ని సెటిల్ చేయడం జరిగింది. మొత్తంగా ఎంతగా 624 మెగావాట్ల ఎనర్జీతోనే దీన్ని సెటిల్ చేయడం జరుగుతుంది. సో చూసుకుంటే వెరీ రీసెంట్గా దీని హైట్ అనేది ఇంక్రీజ్ అయిందంట. అప్ టు 132 మీటర్ వరకు ఇంక్రీజ్ అయింది. అలా ఇది మనకి న్యూస్లోకి వచ్చింది. ఓకే, సో చూసుకుంటే ఇది మనకి 2 రకాల హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ మధ్య సెటిల్ అయిపోయింది. మరి ఆ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్స్ ఏంటంటే, సో ఫస్ట్ కీర్తాయి 2 హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ చూసుకుంటే ఇది మనకి అప్ సైడ్లో కనబడుతుంది. ఇలా మీద కనబడుతుంది. తర్వాత క్వార్ హైడ్రో ఎలక్ట్రిక్ పవర్ ప్లాంట్ ఇది కింద కనబడుతుంది. ఈ రెండింటి మధ్యలో ఇలా మనకి చీనాబ్ రివర్ ఫ్లో అవుతుంటే ఈ మధ్యలో మనం ఈ కీరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ని కన్సిడర్ చేయడం జరుగుతుందని ఇక్కడ స్టోరీ చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే ఇది మొత్తంగా ఒక జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్ తీర్చిదిద్దుతున్నారు. మరి ఆ జాయింట్ వెంచర్ ప్రాజెక్ట్స్ ఏంటంటే, ఒకటి చీనా వ్యాలీ పవర్ ప్రాజెక్ట్, రెండవది నేషనల్ హైడ్రో పవర్ కార్పొరేషన్, మూడవది జమ్మూ కాశ్మీర్ స్టేట్ పవర్ డెవలప్మెంట్ కార్పొరేషన్, నాలుగవది పవర్ ట్రేడింగ్ కార్పొరేషన్. ఇలా 4 కార్పొరేషన్లతో ఇది ఒక జాయింట్ వెంచర్గా మన ముందుకు వస్తుందని ఈ కరెంట్ అఫైర్ చెబుతుంది. మరి క్వశ్చన్స్ ఎలా ఎక్స్పెక్ట్ చేస్తారంటే, వేర్ ఇస్ కీరు హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్ట్ ఎక్కడ ఉంది? మనకి జమ్మూ కాశ్మీర్లో కిస్టావర్లో చీనాబ్ రివర్ మీద 624 మెగావాట్లతో ఒక రన్ ఆఫ్ రివర్ ప్రాజెక్ట్గా మనం దీన్ని చూడవచ్చని ఈ స్టోరీ చెబుతుంది. ఓకేనా? నెక్స్ట్ స్పార్క్ 4.0. ఈ కరెంట్ అఫైర్ వెరీ 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 ఇంపార్టెంట్. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పార్క్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. సో స్పార్క్ అంటే బేసికల్గా ఇట్స్ అ స్టూడెంట్ ప్రోగ్రామ్. ఓకేనా? సో స్టూడెంట్ ప్రోగ్రామ్ దేనికోసం సార్ అంటే ఆయుర్వేదిక్ రీసెర్చ్ కెన్. ఓకేనా? ఆయుర్వేదిక్ రీసెర్చ్ కెన్. సో కెన్ అంటే మీనింగ్ ఏంటి అంటే ఇక్కడ, సో ఆయుర్వేదం సంబంధించిన కొన్ని మూలికలు కానీ కొన్ని ఆకులు కానీ వాటికి సంబంధించిన దాంట్లో స్టూడెంట్స్ని మనం ఎలా ఇన్వాల్వ్ చేయాలి. ఈ స్టూడెంట్స్ వచ్చేవాళ్ళు మనకి బామ్స్ అంటే అర్థం ఏంటి అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సైన్స్లలో ఎవరైతే చదువుతున్నారో ఆ విద్యార్థుల్ని ఒక 300 మందిని సెలెక్ట్ చేసుకుని ఈ 300 మందికి 50,000 రూపాయల స్టైఫండ్, దట్టు 2 monthsకి అంటే 25,000తో మనకి 2 నెలలు ఇస్తే మనకి 50,000గా ఇలా స్టైఫండ్ ఇచ్చి ఈ ఆయుర్వేదిక్కి సంబంధించిన డీటెయిల్ రివ్యూని, సో వీళ్ళకి ల్యాబ్స్ ఫెసిలిటీస్ ఉంటుంది, వీళ్ళకి టెక్నాలజీ ట్రాన్స్ఫర్మెంట్ ఉంటుంది, ప్రతి ఒక్కటి వీళ్ళకి కల్పించి ఒక టీమ్ని సెటప్ చేయడం జరిగింది. ఈసారి చూసుకుంటే ఇది మనకి 4.0గా మన కళ్ళ ముందుకు వచ్చింది. అంటే 4.0 వచ్చిందంటే ఇప్పటికి మనకి 1.0, 2.0, 3.0 ఇవన్నీ వచ్చినట్లుగానే మనకు అర్థమవుతుంది. సో ఇలా దీన్ని మనం తీసుకొచ్చారు. ఎవరు తీసుకొచ్చారు సార్ అంటే మినిస్ట్రీ ఆఫ్ ఆయుష్ డిపార్ట్మెంట్ వాళ్ళు తీసుకొచ్చారు. ఇక ఆయుష్ డిపార్ట్మెంట్ మనకు తెలుసు కదా, ఇది 2014లో మనకి ఫామ్ అయిన ఒక కొత్త మినిస్ట్రీ. ఇక దీని కింద పనిచేస్తున్న ఒక కౌన్సిల్ మనకు ఉంది. ఆ కౌన్సిల్ ఏంటంటే, సో దట్ ఈస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్. సో దట్ ఈస్ సెంట్రల్ కౌన్సిల్ ఫర్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేదిక్ సైన్సెస్ అనే ఒక కౌన్సిల్ మనకుంది. ఈ కౌన్సిల్ వాళ్ళు దీన్ని ఆర్గనైజింగ్ చేస్తారు అన్నట్లుగా. ఓకేనా? సో దీన్ని ఆర్గనైజింగ్ చేస్తారు. అయితే ఈ బాంబ్స్లో చదివే పిల్లలు కూడా ఏ కాలేజ్తో, సో అంటే ఇందులో చదువుతున్న ప్రతి పిల్లలు అంటే ఇలాంటి కాలేజ్లో మనం చదువుకుంటే ఆ కాలేజెస్, సో దే ఆర్ మస్ట్ బి రికగ్నైజ్డ్ బై ఎన్సిఐఎస్ఎం అంటే నేషనల్ కమిషన్ ఫర్ ఇండియన్ సిస్టమ్ మెడిసిన్ అనే ఒక బోర్డుతో ఈ బ్యామ్స్లో చదువుతున్న ఈ బ్యామ్స్ అంటే బ్యాచులర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ సైన్స్లో చదువుతున్న ఈ పిల్లలు ఖచ్చితంగా, సో దట్ ఈస్ నేషనల్ కమిషన్ ఫర్ ఇండియా సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ చే రికగ్నైజ్ చేయబడ్డ కాలేజీలో చదువుతున్న వాళ్ళకి మాత్రమే, సో వాళ్ళు మాత్రమే 300 మందిని మనం సెలెక్ట్ చేసుకుని వాళ్ళని 2 నెలల పాటు 50,000 రూపాయల స్టైఫండ్ ఇచ్చి ఈ ఆయుర్వేదం సంబంధించిన విద్యని అభ్యసించే విధంగా మనం తీర్చిదిద్దుతున్నామని ఈ కరెంట్ అఫైర్ చెబుతుంది. ఓకే, నెక్స్ట్ ఇది కాస్త ఇంపార్టెంట్ అండి. బరాటాంగ్ ద్వీపం వెరీ రీసెంట్గా మనకి న్యూస్లోకి వచ్చింది. ఎందుకు అంటే ఆ ప్లేస్లో మనకి ఒక మడ్ వాల్కెనో ఉంటుంది. సో ఒక మడ్ వాల్కెనో అంటే మొత్తం బురదతో కూడిన ఒక మడ్ వాల్కెనో ఉంటుంది. ఆ మడ్ వాల్కెనో కూడా మనకి నార్త్ అండమాన్ నికోబార్ డిస్ట్రిక్ట్లో, సో దట్ ఈస్ నార్త్ అండమాన్ నికోబార్ డిస్ట్రిక్ట్లో సెటిల్ అయిపోయింది. ఎంత దూరంలో ఉంటుంది సార్ అంటే అప్రాక్సిమేట్లీ 150 కిలోమీటర్
ఫార్ అవే ఫ్రమ్ పోర్ట్ బ్లేర్. పోర్ట్ బ్లేర్ చూసుకుంటే 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది. వెరీ రీసెంట్గా పోర్ట్ బ్లేర్ నేమ్ కూడా చేంజ్ అయింది, శ్రీ విజయపురం అని. ఓకేనా, సో గుర్తుపెట్టుకోండి. పోర్ట్ బ్లేయర్ దేని క్యాపిటల్ మనకి? అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్ క్యాపిటల్. ఈ పోర్ట్ బ్లేయర్ పేరు కాస్త శ్రీ విజయపురంగా మారడం జరిగింది. ఇది ఎగ్జామ్లో కూడా అడిగారు. ఓకేనా, సో శ్రీ విజయపురానికి ఒక 150 కిలోమీటర్ దూరంలో ఉంటుంది మనకి. సో ఈ ప్లేస్లో మోస్ట్ ఫేమస్ పీపుల్ ఎవరంటే ఈ జరావా ట్రైబ్స్. ఈ జరావా ట్రైబ్స్ చాలా చాలా ఫేమస్ ఈ ప్లేస్లో. సో జరావా ట్రైబ్స్ ఈ ప్లేస్లో ఉన్నారు కాబట్టి సో వీళ్ళ గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. దే ఆర్ ద పీవీటీజీస్ కమ్యూనిటీ, అంటే పర్టిక్యులర్లీ వల్నరబుల్ కమ్యూనిటీగా వీళ్ళని మనం చూడొచ్చు. ఒకసారి మనం ఈ వాల్కనో గురించి చూసుకుందాం. సో దే ఆర్ ద మడ్ వెల్కన్స్ డోంట్ త్రో ద అవుట్ ఆఫ్ ద లా వెన్ దే ఎరప్ట్. సో దీని నుంచి మనకి ఏం లావా అనేది ఎరప్ట్ ఏం కాదు, జస్ట్ మడ్డిలా పైకి చిల్లుతుంది అన్నట్లుగా. ఓకేనా, సో చూసుకుంటే ఇది మనకి 2005లో ఎరప్ట్ అయిందంట ఓషన్ సిస్మిక్ షిఫ్ట్స్ వల్ల. సో సముద్రంలో జరుగుతున్న కొన్ని కదలికల వల్ల ఈ అగ్నిపర్వతం అండ్ లైక్ ఈ మడ్డు పర్వతం అనేది మనకి లైక్ ఎరప్ట్ అయిందని ఈ సిచ్యువేషన్ చెప్తుంది. సో ఇక్కడ చూసుకుంటే మనకి ఫేమస్గా జరావా ట్రైబ్స్ కనబడుతున్నారు. ఇదే స్పెషాలిటీ. సో ఇక్కడ టూరిస్ట్ ఎవరైనా కూడా ఈ జరావా ట్రైబ్స్ సెల్ఫీస్ దిగడం కానీ మనం చూడొచ్చు అన్నట్టుగా. ఓకేనా, సో వేర్ ఇస్ భారతంగ్ ఐలాండ్ లొకేటెడ్? మనకి అండమాన్ నికోబార్ దీవులో కనబడుతుంది. ఎందుకు ఇది ఫేమస్? సో మడ్ వాల్కన్స్కి ఇది ఫేమస్. సో గాయస్ ఇక్కడ గుర్తుపెట్టుకోండి, నేను ఇక్కడ పీవీటీజీ అనే ఒక వర్డ్ని వాడడం జరిగింది. దట్ ఈస్ పీవీటీజీస్. పీవీటీస్ అంటే అర్థం ఏంటి? పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్గా మనం చూడొచ్చు. సో పర్టిక్యులర్లీ వల్నరబుల్ ట్రైబల్ గ్రూప్స్ అంటే అర్థం ఏంటి? సో ట్రైబల్స్ అంటేనే వెనుకబడిన వాళ్ళు. ఓకేనా, ట్రైబల్స్ అంటే వెనుకబడిన, దాంట్లో ఇంకా వెనుకబడిన వాళ్ళని మనం స్కెడ్యూల్ ట్రైబల్స్ అంటే, దాంట్లో ఇంకా వెనుకబడిన వాళ్ళని మనం పీవీటీజీ గ్రూప్గా మనం పిలుస్తున్నాం. అయితే పీవీటీజీ అనే పదం మనకి ఎప్పుడు వచ్చిందంటే 1960లో చూసుకుంటే యుఎన్ దేబర్ అనే ఒక కమిషన్ని భారత ప్రభుత్వం అపాయింట్ చేయడం జరిగింది. ఈ యుఎన్ దేబర్ కమిషన్ వాళ్ళు మనకి 1961లో రిపోర్ట్ ఇచ్చారు. ఆ రిపోర్ట్ ప్రకారంగా చూసుకుంటే 1976 నుంచి భారత ప్రభుత్వం ఏమని పిలిచిందంటే పీటీజీస్గా పిలవడం జరిగింది. పీటీ అంటే అర్థం ఏంటంటే ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్గా వీళ్ళని పిలవడం జరిగింది. ఈ ప్రిమిటివ్ ట్రైబల్ గ్రూప్స్ని కాస్త 2006లో పీవీటీజీస్గా నామకరణం చేయించడం జరిగింది. సో అధికంగా మొత్తంగా పీవీటీసీ మన దేశంలో 75గా ఉంటే అధికంగా పీవీటీసీ మన దేశంలో ఒరిస్సాలో ఉంటారు. ఒరిస్సా అనే పదం వినగానే మీ అందరికి గుర్తులో వస్తుంది. ప్రజెంట్ మనం ఒడిషాగా పిలుస్తున్నాం. ఒరిస్సా నుంచి ఒడిషాగా ఎప్పుడు మారించారంటే 96 కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ యాక్ట్ 2011 వల్ల ఇది మారడం జరిగింది. సో ఇలా స్టాక్ పాయింట్స్లో గుర్తుపెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనకి ఎంతగానో ఉంది. నెక్స్ట్ ధ్వని మిసైల్ గురించి మాట్లాడుకుంటున్నాం. ధ్వని మిసైల్ని డిఆర్డిఓ తయారు చేయడం జరిగింది. దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది హైపర్ సోనిక్ మిసైల్. సో హైపర్ సోనిక్ మిసైల్ అంటే మాక్ నెంబర్ 5 కంటే అత్యధికమైన వేగంతో పోయే మిసైల్ అన్నట్లుగా. మరి ఒక మాక్ అంటే అర్థమేంటో తెలుసా? అప్రాక్సిమేట్లీ 1200 km/h ఒక మాక్ అనే నేమ్తో మనం పిలవడం జరుగుతుంది. మరి 5 to 6 మాక్ అంటే అర్థం ఏంటి? సో 12×72 అంతేనా? సో 12×72 అంటే అప్రాక్సిమేట్లీ 7400 km/h వేగంతో ఇది వెళ్తుందంటే ఒక్కసారి మీ బ్రెయిన్లో ఇమాజిన్ చేసుకోండి, అది ఏ లెవెల్ స్పీడ్. మీ బైక్ స్పీడ్ ఎంత? మాక్సిమం 100 km/h, 120 km/h. అది చూడండి 7400 km/h వేగంతో. సో దట్ టు గ్లైడెడ్ మిసైల్ అంటే కనబడకుండా పాకుతూ వెళ్తుంది. ఇలా పాకుతూ వెళ్ళడం వల్ల ఏం జరుగుతుంది? మీదున్న లైక్ సెన్సార్స్ కానీ, సో లేకపోతే రేడియేషన్ కానీ, సో ఎక్కడ కూడా ఇది మనకు కనబడదని చెప్పడం జరుగుతుంది. సో దిస్ ఇస్ గ్లైడింగ్ టువర్డ్స్ టార్గెట్ ఎట్ ద హైపర్సోనిక్ స్పీడ్స్. దట్ ఈస్ ధ్వని మిసైల్. డిఆర్డిఓ కన్స్ట్రక్ట్ చేయడం జరిగింది. అప్రాక్సిమేట్లీ 7400 km/h వేగంతో పోతుంది. సో చూసుకుంటే 6000 నుంచి 10,000 km రేంజ్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఈ మిసైల్ నేను ఇక్కడ స్టార్ట్ చేసాక నా రేడియస్ ఎంత అంటే అప్రాక్సిమేట్లీ 10,000 కిలోమీటర్లు. ఈ 10,000 కిలోమీటర్ వరకు నా గురి అస్సలే మిస్ అవ్వదు. అంటే నేను ఇండియాలో స్టార్ట్ చేసి మీరు సైబీరియా రేంజ్లో అంటే రష్యాలో దాక్కున్నా కూడా నేను ఈ మిసైల్తో మిమ్మల్ని అంతం చేయొచ్చు. సో ఇంత వేగంతో పోతుంది కాబట్టి ఈ షీల్డ్ని మనకి సెరామిక్ అండ్ కొన్ని కాంపోజిట్స్తో తయారు చేశారు. ఇది ఎంతవరకు తట్టుకుంటుంది సార్ అంటే 2000 degrees Celsius to 3000 degrees Celsius వరకు కూడా ఇది తట్టుకునేలాగా దీన్ని తీర్చిదిద్దడం జరిగిందని ఇక్కడ ఈ స్టోరీ చెబుతుంది. ఓకే, కొన్ని క్వశ్చన్స్. ధ్వని మిసైల్ ఈస్ బీయింగ్ డెవలప్డ్ బై విచ్ ఆర్గనైజేషన్ చూసుకుంటే డిఆర్డిఓ డెవలప్ చేసింది. సో ఇట్స్ అ హైపర్సోనిక్ గ్లైడెడ్ వెహికల్ అంటే చాలా వేగంగా సెన్సార్లు కానీ రేడియో యాక్టివిటీ ఎలిమెంట్స్ కానీ కనబడకుండా వెళ్తుంది. సో నెక్స్ట్ వాట్ ఈస్ ద మాక్సిమం ఎస్టిమేటెడ్ స్పీడ్? దీని మాక్సిమం ఎస్టిమేటెడ్ స్పీడ్ ఎంత? 7400 km/hతో పోతుంది. సో వాట్ ఈస్ ద ఎస్టిమేటెడ్ రేంజ్ ఆఫ్ ది? సో దీని రేంజ్ ఎంత? సో 6,000 to 10,000 km రేంజ్ వరకు
మనకి కనబడుతుంది. సో డిఆర్డిఓ 1958లో ఇది ఎస్టాబ్లిష్ అయింది. సో దీని చైర్మన్ మనం చూసుకుంటే సమీర్ వి కామత్ గారు. ఎవరు? సమీర్ వి కామత్ గారు దీని చైర్మన్గా మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? ఎస్. సో నెక్స్ట్ వాల్మీకి టైగర్ రిజర్వ్. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఎందుకు న్యూస్లో ఉందంటే, వాల్మీకి ఇక్కడ మీకు కనబడుతున్న పులి ఉంది కదా, ఆ పులి ఇంకో పులిని చంపేసింది. అలా చంపడం వల్ల మనకి ఒక పులి ఇంకో పులిని చంపేసింది. అలా ఒక పులి సంఖ్య తగ్గిపోయింది. అలా వాల్మీకి టైగర్ రిజర్వ్ న్యూస్లోకి వచ్చింది. సో బేసికల్గా వాల్మీకి టైగర్ రిజర్వ్ మనకి ఏ స్టేట్లో కనబడుతుంది? బీహార్లో కనబడుతుంది. సో బీహార్లో కనబడుతున్న ఈ రేంజ్ ఇంకా పర్ఫెక్ట్గా చెప్పాలంటే పశ్చిమ చంపారణ్. సో పశ్చిమ చంపారణ్ జిల్లాలో ఇది మనకి మ్యాక్సిమం లొకేట్ అయింది. ఒకసారి దీన్ని జాగ్రఫికల్ కండిషన్ చూపిస్తాను మీకు. ఎస్, ఒకసారి చూడండి. ఇది మనకి బీహార్. ఈ బీహార్లో మనకు కనబడుతున్న ఈ రేంజ్ని మనం వాల్మీకి టైగర్ రిజర్వ్ అనే నేమ్తో పిలుస్తున్నాం. సో కనబడుతుంది కదా మీకు. కొంచెం వీడియోని హెచ్డీ క్లారిటీ అంటే 1080 పిక్సెల్ చూస్తే మీకు ఇక్కడ కనబడుతున్న ఈ నెంబర్స్ కానీ ఈ లెటర్స్ కానీ కొంచెం క్లారిటీ కనబడుతుంది. దిస్ ఇస్ మై సైడ్ రిక్వెస్ట్. ఓకే. సో వాల్మీకి టైగర్ రిజర్వ్ ఇక్కడ చూడండి. పైన చూస్తే నేపాల్, కింద చూస్తే బీహార్. మరి నేపాల్లో కూడా ఎక్స్పాండ్ అయింది కదా. సో నేపాల్లో ఎక్స్పాండ్ అయిన ఈ ఏరియాని చిత్వన్ నేషనల్ పార్క్ ఏమంటున్నాం? చిత్వన్ నేషనల్ పార్క్గా మనం ట్రీట్ చేయడం జరుగుతుంది. ఒక్కసారి మీరు క్లారిటీగా చూస్తే నేను మీకు దీన్ని 3D డైరెక్షన్ చూపిస్తాను. ఒక్కసారి చూడండి. ఇలా మనకి 3Dలో కనిపిస్తే ఈ వెనకాల మొత్తం మనకి ఏం కనబడుతున్నాయి? మొత్తం హిమాలయస్ కనబడుతున్నాయి. హిమాలయస్తో పాటు ఈ ప్లేస్ అంతా ఏదో నరుస్గా సో ఎవరో తెగ్గొట్టినట్టుగా కొన్ని గీతలు కనబడుతున్నాయా? ఆ గీతలు ఏంటో కాదండోయ్. అక్కడ మీకు కనబడుతున్న ఈ ప్రతి గీతలు కూడా నదులు అని అర్థం. సో నదులు అని చెప్పడానికంటే ఈ హిమాలయాన్ని మనం రీజనల్గా మనం దీన్ని ఇంకా క్లాసిఫికేషన్ చేసుకుంటే ఇవన్నీ మనకి బాబర్, టెరాయ్, బంగర్, కాదర్ ఇలాంటి రేంజెస్లో మనకు కనబడితే, సో ఆ రేంజెస్లోనే మనకి ఎవరు లొకేట్ అయ్యారంటే వాల్మీకి టైగర్ రిజర్వ్ లొకేట్ అవ్వడం జరిగింది అని మనం ఈ కాంటెక్స్ట్లో మాట్లాడుకోవచ్చు. ఓకేనా? సో చూసుకుంటే మేజర్గా ఈ పొజిషన్ అనేది మనకి ఎక్కడుంది? హిమాలయన్ టెరాయ్ ఫారెస్ట్లో. సో చిత్తడి నెలల్లో ఇది మనకి లొకేట్ అవ్వడం కనబడుతుంది. దట్ టు ఇట్స్ ఓన్లీ టైగర్ రిజర్వ్ ఇన్ బీహార్. బీహార్లో ఉన్న ఏకైక ఒక్క టైగర్ రిజర్వ్ ఏంటంటే వాల్మీకి టైగర్ రిజర్వ్. ఇది టెరాయ్ రేంజ్లో ఉంది. మరి టెరాయ్ ఏంటో కాసేపు మాట్లాడుకుందాం. సో ఇది అయిపోయాక మాట్లాడతా. నెక్స్ట్ సో ఇది చూసుకుంటే మనకి శివాలిక్ రేంజ్లో. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకసారి మీరు క్లారిటీగా వినండి. సో హిమాలయస్ని మనం రీజనల్గా క్లాసిఫికేషన్ చూస్తున్నాం. రీజనల్ క్లాసిఫికేషన్ చూసుకుంటే మనకి హిమాద్రి, హిమాచల్, శివాలిక్, ఇక ఆ తర్వాత మనకి గేమ్ స్టార్ట్ అవుతుంది. సో ఫస్ట్ చూసుకుంటే మనం ఈ గేమ్ని ఏమంటామంటే బాబర్ అనే పేరుతో పిలుస్తాం. నెక్స్ట్ చూసుకుంటే మనం టెరాయ్ అనే పేరుతో పిలుస్తాం. ఆ తర్వాత బంగర్ అని, ఆ తర్వాత కాదర్ అనే పేరుతో పిలుస్తున్నాం. ఈ ఎక్కడైతే హిమాలయస్ నుంచి మనకి నీరు కారి ఇలా పడిపోతుందో ఈ ప్లేస్ మొత్తం రాళ్ళతో నిండిపోతుంది. ఎందుకంటే నీరు కారుతూ గుట్టల్ని పగలగొడుతుంది కదా. అలా పగలగొట్టడం వల్ల ఇది మొత్తం మనకి రాళ్ళతో నిండిపోతుంది. ఈ ఏరియాని మనం బంగర్ అనే పేరుతో పిలుస్తాం. సో ఇక్కడ నీరు మనకి ప్రవహిస్తూ మళ్ళీ బయటకి తిరగడం జరుగుతుంది. ఈ రీజన్ మనం టెరాయ్ అనే పేరుతో పిలుస్తాం. సో ఎక్కడైతే నీరు ఉంటుందో ఆ ప్లేస్లో మనకి అడవుల పెంపకం కూడా ఎక్కువ మనకు కనబడుతుంది కదా. అలా ఇది టెరాయ్ అంటాం. ఇంకా ఆ తర్వాత ఈ నది పారుతూ నీళ్లు పారుతూ మనకి అల్లువియల్ సాయిల్. సో అల్లువియల్ సాయిల్ అంటే తెలుగులో ఒండ్రు మృత్తికలు. ఈ ఒండల మట్టిని తీసుకురావడం జరుగుతుంది. ఇలా నవీన ఒండల మట్టి లేదా ఓల్డ్ అల్లువియల్ సాయిల్, న్యూ అల్లువియల్ సాయిల్ మనం సెగ్రేట్ చేసుకుంటే బంగర్ ఈజ్ ఓల్డ్ అల్లువియల్ సాయిల్ అంటే పురాతన ఒండలి మట్టిగా మనం ట్రీట్ చేయొచ్చు. కాదని చూసుకుంటే నవీన ఒండలి మట్టిగా అంటే న్యూ అల్లువియల్ సాయిల్గా మనం ట్రీట్ చేయొచ్చు. ఇక్కడ నేను మీకు చూపించిన స్ట్రక్చర్ ఇది. ఇలా కొండల మించి వాటర్ మనకి కిందికి దిగజారుతూ ఇలా రాళ్ళు కింద మీకు కనిపిస్తున్నాయి కదా. ఇలా మొత్తం రాళ్ళతో పగిలి కంప్లీట్గా ఏరియా మొత్తం రాళ్ళతో పగిలి ఇలా మనకి వాటర్ ఫ్లో అవుతూ చుట్టుపక్కల ఏరియా మొత్తం ఇలా అడవులుగా పెరగడం జరుగుతుంది. దీన్ని మనం టెరాయ్ రీజన్ అంటాం. అలా రాళ్ళు కనబడుతున్న రీజన్ మనం బాబర్ రీజన్ అంటాం. సో తర్వాత ఇది మనకి గ్యాంగటిక్ ప్లేన్స్లోకి వచ్చాక మొత్తంగా ఒండల మట్టితో మనకి సెటిల్ అయిపోతుంది. సో ఆ సిస్టమ్ని మనం ఏమంటామంటే బంగర్ లేదా కాదర్ అనే పేరుతో మనం పిలవడం జరుగుతుంది అని కూడా ఈ స్టోరీ చెబుతుంది. సో అదే స్టోరీ ఈ ఎంటైర్ మొత్తం రీజన్ మొత్తం చెప్పడం జరిగింది. ఓకేనా? ఎస్, ఇది మనం చూస్తున్నాం వాల్మీకి టైగర్ రిజర్వ్ గురించిన స్టోరీ. ఓకే. సో ఇది మనకి పశ్చిమ చంపారణ్ డిస్ట్రిక్ట్లో కనబడుతుంది. ఈ ప్లేస్లో ఉంటుంది బీహార్లో. ఓకేనా? ఇదంతా నేను చెప్పిన స్ట్రక్చర్. సో ఇదంతా ఓకే. ఇదంతా బీహార్లోని రివర్ సిస్టమ్. మీకు ఈ పీడిఎఫ్ కావాలనుకుంటే డైరెక్ట్ మీరు టెలిగ్రామ్లో రోహిత్ అకాడమీ మన గ్రూప్ ఉంటుంది. యూ కెన్ గో అండ్ అక్వైర్ దిస్ డేటా. నెక్స్ట్ కెరోటోకోనస్ అనేది
కంటికి సంబంధించిన ఒక వ్యాధి. ఈ కన్ను ఉంది కదా, ఈ కన్ను మీదున్న ఈ భాగాన్ని మనం కార్నియా అంటాం. సో ఈ భాగాన్ని మనం కార్నియా అనే పేరుతో పిలుస్తాం. ఇంకా చెప్పాలంటే చూడండి, మీకు ఈ డయాగ్రామ్ అందుకే తీసుకొచ్చా. దీన్ని మనం కార్నియా ఏమంటున్నాం? ఇది కార్నియాకి సంబంధించిన ఒక వ్యాధి. ఓకేనా, మనం కార్నియా అంటున్నాం. ఇక్కడ అంటే ఏంటంటే చూడండి, ఇటీవల వెరీ రీసెంట్గా కొన్ని అధ్యయనాలు మనకి ఏం చెప్తున్నాయంటే, సో దృష్టి ముప్పుకి సంబంధించిన కెరాటోకోనస్ అనే దానికి ఇక చికిత్స లేదు. సో దీనికంటే ఒక చికిత్స లేదు. మేజర్గా ఇది ఈ కార్నియాని ఎఫెక్ట్ చేస్తుందని మనకి చెప్పడం జరుగుతుంది. సో జనరల్గా ఈ కార్నియా అనేది మనకి లైక్ తిన్నగా ఉబ్బినట్లుగా నిట్టలు అయిపోయితే మనకి లైట్ అనేది ఈ లోపల దాకా మనకి వెళ్ళదు అన్నట్లుగా, మన కన్ను లోపలికి ఆ లైట్ అలా వెళ్ళదు. సో నార్మల్లీ మనకి రౌండ్గా ఉండే కార్నియా అంటాం. ఇది మనకి ఎప్పుడైతే జరిగిందో అప్పుడు థిన్గా ఇర్రెగ్యులర్ షేప్గా మారిపోతుంది. సో చూడండి ఇక్కడ, ఇది మీకు ఏమన్నా థిన్గా ఏమైనా ఉందా, ఇర్రెగ్యులర్ షేప్గా మారిపోయిందా? సో అలా ఇర్రెగ్యులర్ షేప్గా మనకి మారిపోవడం జరుగుతుంది. ఇలా మారిపోయాక మన దృష్టి అనేది చూడడం కొంచెం కష్టంగా మారుతుంది. అదేవిధంగా సో ఇది ఎవరెవరికి అటాచ్ అవుతుంది ఎక్కువ అంటే, సో చూసుకుంటే టీన్స్ టు 20 years, అంటే ఎవరైతే అప్పుడే 13, 14, 15 సంవత్సరాల నుంచి మొదలుకుంటే 28 సంవత్సరాల పిల్లలకి, అంటే 10 to 20 years పిల్లలకి ఇది ఎక్కువగా అఫెక్ట్ అయ్యే ఛాన్స్ మనకు కనబడుతుంది. అండ్ ద విజన్ సిమ్టమ్స్ స్లోలీ గెట్ వర్స్ ఆ పీరియడ్ ఆఫ్ దే 10 to 20 years, ఒక 10 నుంచి 20 సంవత్సరాలు చాలా అత్యంత క్రూరంగా మారిపోతాయి. సో ఇది మారిపోయాక మరి చికిత్స దీనికంటే ఏమైనా రెమెడీ ఉందంటే ఏం లేదంట రెమెడీ. సో స్టార్టింగ్ స్టేజ్ ఉన్నప్పుడు కలదలతో మేనేజ్ చేయొచ్చు. ఇక లేదా ఆ తర్వాత ఇంకేం చేయొచ్చు అంటే కార్నియా కొల్లాజన్, అంటే ఈ కార్నియా సంబంధించిన కండరాలు మనం చేంజ్ చేయడం తప్ప ఇంకా ఎలాంటి ట్రీట్మెంట్ లేదు అని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో ద సిమ్టమ్స్ కెన్ డిఫర్ ఇన్ ఈచ్ ఐ, దే కెన్ చేంజ్ ఓవర్ టైమ్. సో తర్వాత మొత్తంగా మారిపోతుంది, ఆ కార్నియా చూడడమే కంప్లీట్గా మారిపోతుందని ఇక్కడ ఇష్యూ చెప్పడం జరుగుతుంది. మరి కొన్ని క్వశ్చన్ చూడండి. వాట్ పార్ట్ ఆఫ్ ది ఐ ఈస్ ప్రైమరీలీ అఫెక్టెడ్ కెరాటోకోనస్? ఏ పార్ట్ దెబ్బతింటుంది? కార్నియా దెబ్బతింటుంది. ఇన్ విచ్ ఏజ్ గ్రూప్స్? ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళకి? సో చూసుకుంటే 12 ఏళ్ళ నుంచి మొదలుకుంటే 20 ఏళ్ళ వరకు పిల్లలకి దెబ్బతింటుంది. ఆ దెబ్బతినాలంటే 10 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు. సో అది మనకి ఏజ్ పెరుగుతూ కార్నియా కంప్లీట్గా ఇర్రెగ్యులర్ షేప్లోకి మారిపోతుందని ఇక్కడ చెప్తున్నారు. అండ్ విచ్ ట్రీట్మెంట్? దీనికి ట్రీట్మెంట్ ఏమైనా ఉంది అంటే దట్ ఈస్ కార్నియా కొల్లాజన్ క్రాస్ లింకింగ్ ట్రీట్మెంట్ ఒకటి ఉంది. సో కార్నియా కొల్లాజన్ క్రాస్ లింకింగ్ ట్రీట్మెంట్ అంటే సో మనం ఈ కార్నియాని తీసేసి మళ్ళీ ఇంకో కొత్త కార్నియాని యాడ్ చేయడం అన్నట్లుగా మనం చూడొచ్చు. ఓకేనా, నెక్స్ట్ సుగమ్య భారత్ పోర్టల్. సో సుగమ్య భారత్ పోర్టల్ గురించి చెప్పే ముందు మీ అందరికీ కూడా నేను ఆ సుగమ్య భారత్ పోర్టల్ ఎలా ఉంటుందో నేను మీకు లైవ్లో చూపిస్తున్నా. ఓకేనా, సో ప్రతి ఒక్కరు ఇలాంటి యాప్స్ని వాడడానికి కొంచెం ట్రైన్ అవ్వండి. సో మనం చూస్తే సుగమ్య భారత్ పోర్టల్ అనేది మనకి ఇలా యాప్ కనబడుతుంది. ఇలా మీరు చూస్తే ఫస్ట్ మీకు ఏం కనబడుతుంది? డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ ఆఫ్ ది పర్సన్స్ విత్ డిసబిలిటీ. సో చూడండి, డిపార్ట్మెంట్ ఆఫ్ ది ఎంప్లాయ్మెంట్ ఆఫ్ పర్సన్ విత్ డిసబిలిటీ, అంటే దివ్యాంగ జనుల కోసం ఈ యాప్ని రూపొందించిన విషయం మనకు అర్థమవుతుంది. ఇక్కడ చూసుకుంటే ఫస్ట్ మనకి కంప్లైంట్ ఫీడ్బ్యాక్, తర్వాత ఇన్ఫర్మేషన్ సర్క్యులర్స్, ఆపర్చునిటీస్, రీసోర్సెస్, అప్కమింగ్ ఈవెంట్స్, స్కీమ్స్, బెనిఫిట్స్, హెల్ప్ లైన్, దివ్య ఏ బోట్, తర్వాత చూసుకుంటే ఆడ్ ఆపర్చునిటీ. సో చూడండి ఎన్ని థీమ్స్ మనకి ఏం చెప్తున్నాయి? దివ్యాంగ జనుల కోసం మాత్రమే కాకుండా సీనియర్ సిటిజన్స్ కోసం కూడా పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని, గవర్నమెంట్ ఇస్తున్న స్కీమ్స్ని, లేకపోతే సోషల్ ఎంపవర్మెంట్ని, సోషల్ జస్టిస్ని వాళ్ళకి ఎలా అందించాలని చెప్పే ఒక యాపే ఈ సుగమ్య పోర్టల్. ఇక చూసుకుంటే ఈ మొబైల్ అనేది ఒక ఆండ్రాయిడ్ అండ్ ఇది మనకి iOS లో కూడా అప్లై అవుతుంది. సో ఇది మనకి ఇక్కడ కింద చూసుకుంటే మనకి 10 భాషలలో 10 లాంగ్వేజ్లో లభ్యమవుతుందని, అండ్ ఇక్కడ హెల్ప్ లైన్ నెంబర్ కూడా 14456. సో చూడండి 14456 అనే నెంబర్ కూడా చెప్తుంది. సో సరే ఏం మాట్లాడుతున్నారంటే అసలు ఈ యాప్ ఏంటి? సో మీరు కూడా డైరెక్ట్గా ప్లే స్టోర్కి వెళ్ళండి, మీకు కూడా ఈ యాప్ దొరుకుతుంది. ఈ యాప్ ఏంటి? సుగమ్య భారత్ యాప్. ఓకేనా, సో సుగమ్యంగా మీరు భారత్ని ఛేదించవచ్చా అని చెప్తుంది. సో సుగమ్య భారత్ యాప్ ఏం చెప్తుంది అంటే ఎవరైతే దివ్యాంగజనులు, ఫిజికల్ విత్ డిసబిలిటీ పీపుల్ ఉన్నారో, సీనియర్ సిటిజన్స్ ఉన్నారో వాళ్ళకి ఏ పథకాలు అందుతున్నాయి, వాళ్ళని ఎలా సామాజికంగా సాధికారత సాధించాలి, వాళ్ళని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి అని చెప్పేదే ఈ సుగమ్య పోర్టల్ యాప్. ఇందులోకి వెళ్తే వీళ్ళకి సంబంధించిన ప్రతిదీ కూడా దీంట్లో మనకి అవైలబుల్గా ఉంటుంది. ఎన్ని అవైలబుల్గా ఉంటుంది సార్ అంటే మనకి వీళ్ళకి సంబంధించిన పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ ఎనీవన్, ఎనీవేర్, ఎనీ టైం మీరు ఎక్కడున్నా కూడా పబ్లిక్ సంబంధించిన స్కీమ్స్ మీకు ఏమైనా అప్లై అవుతున్నాయి అవ్వట్లేదా, మీరు దానికి ఎలిజిబుల్లా కాదా, పెన్షన్ వస్తుందా, లేదంటే పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీరు ఎలా వాడుకోవచ్చు, ఇవన్నీ ఫెసిలిటీస్ మీకు దీంట్లో ఉంటాయి. ఇది మొత్తంగా భారతీయ లాంగ్వేజ్లలో 10 లాంగ్వేజ్లో మీకు అర్థమవుతుంది. ఎనేబులింగ్ ద సైన్ లాంగ్వేజ్ ఇంటర్ప్రిటేషన్. సో మీరు సైన్ లాంగ్వేజ్తో కూడా ఇక్కడ మీరు ఇంటర్ప్రిట్ అవ్వచ్చని
ఇక్కడ చెప్పడం జరుగుతుంది. సో కాస్త దీనిలో చూసుకుంటే ఇది ఎవరైతే లాంచ్ అయింది అంటే డిపార్ట్మెంట్ ఆఫ్ ఎంపవర్మెంట్ ఆఫ్ ద పర్సన్ విత్ డిసెబిలిటీ అండ్ మినిస్ట్రీ ఆఫ్ ద సోషల్ జస్టిస్ అండ్ ఎంపవర్మెంట్, ఈ ఇద్దరితో ఇది మనకి లాంచ్ అయినట్లు కనబడుతుంది. సో యాక్సెసిబిలిటీ ఇండియా క్యాంపెయిన్ అనే నేమ్తో ఇది మనకి లాంచ్ అయింది. సో దివ్యాంగ జనుల కోసం అండ్ సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చాం. ఎందుకంటే టు మేక్ ఇండియాస్ పబ్లిక్ స్పేస్ మోర్ ఇంక్లూజివ్. సో మన గవర్నమెంట్ పథకాలు అందరికీ కూడా ఇంక్లూజివ్గా ముందుకు రావాలనే ఉద్దేశంతో మనం దీన్ని తీసుకొచ్చాం. యాక్సెసిబిలిటీ మ్యాపింగ్ ఫంక్షన్ కానీ, కన్సాలిడేటెడ్ డైరెక్టరీ కానీ, అంటే గవర్నమెంట్ స్కీమ్స్ కానీ, స్కాలర్షిప్స్ కానీ, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ కానీ, ఎలిమినేటింగ్ ద నీడ్ టు నావిగేట్ మల్టిపుల్ పోర్టల్స్ కానీ, ఇవన్నిటిని మనకు దూరం చేస్తుంది. క్యూరేటెడ్ జాబ్ అండ్ ఎడ్యుకేషన్ లిస్టింగ్స్ కానీ, గ్రీవెన్స్ మీకు ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా మీరు దాంట్లోకి వెళ్ళి గ్రీవెన్స్, సార్ మాకు ప్రాబ్లం ఇది, మేము దివ్యాంగ జనులం, మాకు ఇది ఇవ్వట్లేదు అని మీరు అలాగే వెళ్ళి కూడా మీరు రైజ్ చేసుకోవచ్చు, క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇంక్లూజివ్ డిజైన్, సో చూసుకుంటే ఐఓఎస్కి అండ్ ఆండ్రాయిడ్కి ఈ రెండింటికి కూడా ఇది వర్కౌట్ అవుతుందని ఇక్కడ చెప్పడం జరుగుతుంది. ఓకే, సో కొన్ని క్వశ్చన్స్ మనం చూసుకుంటే విచ్ మినిస్ట్రీ లాంచ్డ్ ద సుగమ్య భారత్ అభియాన్? ఏ మినిస్ట్రీ? మినిస్ట్రీ ఆఫ్ సోషల్ జస్టిస్. వాట్ ఈస్ ద ఎయిమ్ ఆఫ్ ది సుగమ్య భారత్? ఏం చేస్తుంది? సో మొత్తంగా సమాజంలో ఉన్న బ్యారియర్స్ని దివ్యాంగజనులు అండ్ ముసలి వాళ్ళ కోసం తెగొట్టి అందరినీ ఇంక్లూజివ్ గ్రోత్ వైపు ప్రయాణించాలి చేస్తుంది. సో ఇది గైస్ ఈరోజు కరెంట్ అఫైర్స్. ఇంతకంటే మోర్ క్వాలిటీతో మనం మళ్ళీ నెక్స్ట్ సెషన్లో కలుసుకుందాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ ఇట్స్ శ్రవణ్ సార్. సో కీప్ షోయింగ్ యువర్ లవ్ టువర్డ్స్ us. Thank you so much.